5,00,000 మంది యువతకు స్వయం ఉపాధి. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ యువ వికాసం పేరుతో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించి 2025-26 బడ్జెట్లో ఏకంగా 6,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ భారీ కేటాయింపులతో రికార్డు స్థాయిలో 5,00,000 మంది యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద ప్రతి లబ్ధిదారునికి 4,00,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధుల్లో అత్యధికంగా ఎస్సీలకు 2,000 కోట్లు, బీసీలకు 1,800 కోట్లు, ఎస్టీలకు 1,360 కోట్లు, మైనారిటీలకు 840 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి గల యువతీ యువకులు ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అందిన దరఖాస్తులను రాష్ట్ర, జిల్లా మరియు మండల స్థాయిల్లోని కమిటీల ద్వారా క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. మే 30వ తేదీ నాటికి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఎంపికైన అర్హులకు స్వయం ఉపాధి పథకాల యూనిట్ల మంజూరు పత్రాలను అందజేయనున్నారు. ఈ పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ పథకం యువతలో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.